ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. తెల్లవారుజామున 8:30 గంటలకి పూర్తిటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే కొంచెంగా అయితే మాత్రం బస్సు పూర్తిగా వ్యాప్తి చెంది బస్సు పూర్తిగా దగ్ధమయడం జరిగింది. మనమైతే ప్రస్తుతం బస్సు దగ్గర ఉన్నాం. బస్సుని చూడొచ్చు. బస్సు ఇంజిన్ లోనైతే మాత్రం ఇంజిన్ దగ్గర పొగలు రావడంతో చిన్నగా మంటలు ఏర్పడి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమయ్యడం అయితే జరిగింది. ఈ బస్సును మనం చూసుకున్నట్టే డ్రైవర్ సీట్ దగ్గర డ్రైవర్ డ్రైవ్ చే పూర్తిటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సిగ్నల్ దగ్గర అయితే బస్సు ఆపారు. బస్సు ఆపిన తర్వాత ఒక్కసారిగా చిన్న స్మెల్ వచ్చింది. స్మెల్ వచ్చిన తర్వాత పొగలు రావడంతో ఆ బస్సు డ్రైవర్ అయితే మాత్రం అప్రమత్తంగా దాంట్లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరికీ చెప్పడం జరిగింది, అమ్మా ఇక్కడ బస్సు ప్రాబ్లం ఉంది, బస్సు ముందుకెళ్లే పరిస్థితి లేదు, ప్రతి ఒక్కరూ బస్సు దిగిపోండి, వేరే బస్సు మారిపోండి అని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఆయన హెచ్చరించిన తర్వాత ఒక్కొక్కరు నెమ్మదిగా దిగిన తర్వాత బస్సు అయితే మాత్రం కొంచెంగా మంటలు పూర్తిగా వ్యాప్తి చెంది బస్సు పూర్తిగా కూడా దగ్ధమైంది. మనం చూడవచ్చు ఇక్కడ ఏదైతే పాసింజర్స్ కూర్చునే సీట్లు కానీ ప్రతి ఒక్క సీటు కూడా మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం ఏదైతే ఇక్కడ మనం కూర్చున్న ప్రయాణికులు ఎవరు కూడా ఏమైనా ప్రమాదం జరిగితే ఇందులోంచి బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఈ బస్సు అయితే మాత్రం తెల్లవారుజామున 7:10 కూరమన్నపాలెం బస్ డిపో నుంచి మొదలైంది. ఇక్కడికి ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు 8:30 అయింది. 8:30 గంటలకి ఏదైతే సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా చిన్న మంటలు ఏర్పడ్డాయి. చిన్న మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తం అయిపోయి ప్రతి ఒక్కరిని దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే మాత్రం దిగిపోండి అని హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత ఏదైతే సంబంధిత అధికారులకు కూడా ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత పక్కనే పూర్తిటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైతే కానిస్టేబుల్ వచ్చి ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేశారు. ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ఏదైనా డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ఈ రోజైతే మాత్రం చాలా భారీ ప్రాణ నష్టమే జరిగి ఉండేది. మనం చూస్తూ ఉంటే ఎక్కడా కూడా బస్సులో ఏ పార్ట్ కూడా మిగిలే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క పార్ట్ కూడా పూర్తిగా అగ్నికి దగ్ధమైంది. ఇది ఏదైతే ఇప్పుడు ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉంటుంది, డీజిల్ ట్యాంక్ ఫైర్ అయినప్పుడు పైప్ కట్ అయిపోయింది. లేదనుకుంటే డీజిల్ ట్యాంక్ పేలుంటే పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో కూడా చాలా ప్రమాదం చోటు చేసుకుని ఉన్నాను. కానీ ఈ రోజు అయితే మాత్రం విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఆ తెల్లవారుజామున 8:30 గంటలకి ఇంకా చాలా మందికి రోడ్డు మీదకే వచ్చుండ్రు. కానీ ఈలోగా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాత్రం ఎవరికి అంటే ఎటువంటి ప్రాణహాని లేకుండా ఇంత పెద్ద ప్రమాదంలో తప్పించుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటది. కానీ ఈ రోజు అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు డ్రైవర్ అప్రమత్తతోనైతే మాత్రం ఈ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలు దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. చూస్తున్నానండి. మరిన్ని అప్డేట్ కోసం కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.